కలశానికి బ్లౌజ్ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గో. ముందుగా మనం మంచి బ్లౌజ్, పట్టు బ్లౌజ్, మనం ఏదైతే శారీ తీసుకుంటామో ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ అయినా ఓకే. నేను చూపిస్తున్న విధానంగా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరికి బ్లౌజ్ మొత్తం అలా కుర్చీలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అవి స్టిఫ్గా నిలబడడం కోసం మనమైతే అదే చీర ఆరేసుకునే క్లిప్స్ ఉంటాయి కదా, బట్టలు కట్టుకునే క్లిప్స్, ఆ క్లిప్స్ పైన అయితే ఫస్ట్ ఇది పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఏంటంటే మనం ఏదైతే కుర్చీలు పెట్టాము కదా, ఏదైతే స్టిఫ్గా ఉంటాయి, మనకి తర్వాత కలశం మీద పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక క్లిప్ మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో క్లిప్ పెట్టుకున్నాక ఆ కుర్చీలు అనేవి నీట్గా సర్దుకుంటూ, కంగారు లేకుండా మంచిగా నీట్గా సర్దుకుంటూ లాస్ట్లో కూడా క్లిప్ అనేది పెట్టుకోవాలి. లాస్ట్లో క్లిప్ పెట్టుకున్నాక ఈ సైడ్ క్లిప్ పెట్టుకున్నాక ఒకవైపు మధ్యలో అయిపోయింది. అప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్న విధానంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటే అదేంటంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. ఆ కుర్చీలు అమ్మవారికి పెట్టినప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఉండాలన్నా మనం నీట్గా అమ్మవారిని కొలుచుకుని పెద్ద పెద్ద చీరలు ఇవి కట్టక్కర్లేదు. మనకు ఉన్నంతలోనే అమ్మవారిని కొలుచుకొని నీట్గా ఎంత అలా చేసుకున్నా సరే అమ్మవారు మీరు ఇలా చేశారు అలా చేశారని అయితే అందు మనకు ఉన్నంతలోనే చేసుకోవాలి. కానీ మన ఆనందం కోసం మనం ఇలా అమ్మవారికి చీర కట్టుకున్నట్టు ఇలా కట్టినట్టు కడితే మనకి హ్యాపీనెస్ వేరు కాబట్టి మనం ఇలా కట్టుకుంటాం. సో నెక్స్ట్ వైపు కూడా సేమ్ నేను ఫస్ట్ ఎలా సెకండ్ ఫోల్డింగ్ కూడా అలాగే పెట్టుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుని మనం నీట్గా కుర్చీలు అనేవి మంచిగా పెట్టుకుంటే అవి అనేవి బాగా వస్తాయి మనకి. సో మనం పెట్టుకున్నాక మనం ఎక్కడైతే కలశం పెట్టుకుంటే నేను నార్మల్గా మీకోసం చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే కలశం పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ దాంట్లో ఫస్ట్ మనం బియ్యం అవన్నీ వేసుకుని అయితే పెట్టుకుంటాం. నేను నార్మల్గా మీకు చూపించడం కోసం ఇలా పెడుతున్నాను. సో మనం కలశం పైన కొబ్బరికాయ పెట్టుకుంటాం కదా, ఫస్ట్ కొబ్బరికాయ పెట్టేసుకుని మనం చెంబు, ఏ చెంబు అయితే ఆ చెంబు పెట్టుకుని కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత ఈ వరలక్ష్మి అమ్మవారి ఫేస్ నేనైతే చేశాను. లాస్ట్ వీడియోలో చూడండి, నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియో లింక్ ఖచ్చితంగా ఓపెన్ చేయండి. అది ఇంట్లోనే ఒక కొబ్బరికాయ పసుపుతో అయితే నేను చేశాను. అమ్మవారి ఫేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోద్ది. బయటను కొనే కన్నా నేను చేసిన విధానంగా చేసుకుంటే ఆ కళ కూడా చాలా వేరు. మన చేతులతో చేసిన సంతృప్తి కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అది అయితే ఆ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. వీడియోలోకి వచ్చేస్తే మనం ఏదైతే డ్రేప్స్ పెట్టుకున్నాం కదా, కుర్చీలు పెట్టుకున్నాం కదా, అది నేను చూపిస్తున్న విధానంగా ఫస్ట్ దాంట్లోది మిడిల్ క్లిప్ తీసుకుని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి నీట్గా పెట్టుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఒక పినీస్ అయితే మనం తీసుకుని ఆ కుర్చీలన్నీ కలిపి, ఆ కుర్చీలకు తగ్గట్టు మొత్తం కలిపి ఆ మధ్యలో పినీస్ పెట్టుకోవాలి. పినీస్ పెట్టుకున్న తర్వాత నీట్గా పెట్టుకున్న తర్వాత మనం కింద ఏవైతే క్లిప్స్ ఉన్నాయో ఆ క్లిప్స్ కూడా తీసి నీట్గా మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కుర్చీలు అయితే విడదీస్తే నిజంగా అమ్మవారు కూర్చున్నట్టే ఉంటుంది. శారీ కట్టినట్టు కూర్చున్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. నేను తయారు చేసిన ఫేస్ కూడా చేసి ఆ కొబ్బరికాయ మీద పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఇంకా పువ్వులు, పళ్ళుతో ఇంకా నగలతో డెకరేషన్ చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాగే మన ఈ వరలక్ష్మి పూజకి అయితే ట్రై చేయండి. తప్పకుండా అందరూ అంటారు చాలా బాగుందని. మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నిజంగా ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ అయితే చేయండి. మన ఛానల్ 1000కి చాలా దగ్గరలో ఉంది, 1Kకి. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్గా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్గా. మీరు మీ పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో చల్లగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను మీ గోదావరి పిల్ల.